వారిగా చేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువుకుందామని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం సత్తయ్య. ఎఫెసీ 2:10. వాటి యందు మనం 12 చదువుతున్నా. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహా పౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారును అయింది క్రీస్తుకు దూరస్తులయ్యుంటిరి అని మీరు జ్ఞాపకం అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులయ్యారు. ఇప్పుడు మనం చెప్పుకుందామండి, మనం యేసు ప్రభువుని నమ్ముకొని మనం ఎంత ధన్యులము. 40వ కీర్తనలో కీర్తనకారుడు ఇలా అంటాడు కదా, నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుంటుని మొరపెట్టి తిని కదా, ఆయన నా మొర ఆలకించి నాశనకరమైన గుంటలో నుంచి, జిగటగల దొంగ ఊబిలోంచి ఆయన నన్ను పైకెత్తెను. నా అడుగులు బండ మీద స్థిరపరచెను. నా నోట తనకు స్తోత్ర గీతముగు క్రొత్త గీతమును నా నోట ఉంచెను. ఆహా, ఈ పాపిని ప్రేమించాడు, ఈ పాపిని చూసి జాలిపడ్డాడు. ఈ పనికి వాడి దగ్గరికి ఆయన పరుగు పరుగున వచ్చాడు. నిన్ను చూశాడు, నన్ను చూశాడు, మన దీనస్థితి చూశాడు, మన హీనస్థితి చూశాడు, మన పాప స్థితి చూశాడు, మన అంతం నాశనం నరకం అయి ఉండగా చూశాడు. నీవు నేను ఆయన ప్రేమించలేదు, ఆయన కొరకు ప్రార్థన చేయలేదు, ఆయన సంగతే మనకు తెలియదు. ఆయన చూసి దగ్గరకు వచ్చాడు, నన్ను పలకరించాడు, నన్ను చేరదీశాడు, తన రక్తంలో నా పాపాలు కడిగాడు. నువ్వు నా సొత్తు అన్నాడు. నా నోట తనకు స్తోత్ర గీతముకు క్రొత్త గీతమును ఇచ్చాడు. నా చరిత్ర మార్చాడు, నా బ్రతుకు మార్చాడు, నా జీవితాన్ని మార్చాడు, నా బ్రతుకు బాగు చేశాడు. ఎన్నిక లేని నన్ను ఎన్నికైన వాడిగా చేశాడు. నన్నంటే విశ్వాసిని, నన్ను తృణీకరింపబడిన వారిని చేరదీశాడు.